ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి యొక్క ముఖ్య కారణము సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం యొక్క పదవులని బేరసారాలుగా ఏర్పాటు చేసి అమ్ముకుంటున్న కార్యక్రమం గురించి ఖండిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను బొమ్మిడి అశోక్ని వెల్లె శ్రీనివాస్ గారికి ఆర్యవైశ్య పట్టణానికి అధ్యక్షునిగా పోటీ చేసినటువంటి సమయంలో వారికి అండదండగా నిలిచి ఆ యొక్క పనులు కూడా మానుకొని ప్రతి ఒక్క గడప ఎక్కి దిగడం జరిగింది. వారి యొక్క గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. మేము ఎంతగానో ప్రయత్నించి వెల్లె శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత నేను ఆర్యవైశ్య పట్టణ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కావాలని అడగడం జరిగింది. దానికి శ్రీనివాస్ గారు ఆ పదవికి కాంపిటీషన్ చాలా ఉంది, చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆ పదవి ఒకరికే కేటాయించడం వల్ల మనం అందరి ముందర కంట అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఆ పదవిని పూర్తిగా తీసేస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి నేను కూడా ఏకీభవిస్తూ సంఘానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉండొద్దనే ఉద్దేశంతో నేను కూడా సరే అన్న పదవి ఎవరికి ఇవ్వకపోతే ఓకే అని చెప్పేసి ఆ రోజు అన్నగారికి చెప్పడం జరిగింది. నాకు కూడా వెల్లె శ్రీనివాస్ గారు ఆ పదవి మొత్తం పూర్తిగానే తీసేసినట్టుగా మాట ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు జరిగిన తర్వాత 15 రోజులకి ఒకసారి వాటర్ ట్యాంక్ దగ్గర సోమ వెంకటేశ్వర గారి క్యాన్వాసింగ్ ఆఫీసులో కూర్చొని ఎవరెవరికి ఏ పదవులను రాస్తున్న సందర్భంలో వెల్లె శ్రీనివాస్ గారు అప్పుడు మేము ముఖ్యంగా తిరిగిన 20-25 మంది ఆర్యవైశ్య సోదరులు ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మరియు పిఆర్ఓ అనే 2 పదవులకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆ 2 పదవుల్ని కమిటీల నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నామని చెప్పేసి అందరి ముందర చెప్పడం జరిగింది. తర్వాత రాచర్ల కమలాకర్ గారికి ఆ యొక్క పదవిని 10 లక్షల రూపాయలకి అమ్ముకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని కమిటీ నుంచి తీసివేయకపోతే ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి ఏర్పాటు జరుగుతుంది. దీన్ని గమనించుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘ ముఖ్య నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ ఈ యొక్క విషయం గురించి ఆలోచించి దాని యొక్క బాధ్యుల్ని పిలిపించి ఆ యొక్క పదవిని పూర్తిగా తీసేసే వరకు ఈ పోరాటం సాగుతుంది. అవసరమైతే 19వ తారీఖు నాడు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా మేము అడ్డుకుంటాము. దీన్ని జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో దీని యొక్క ఫిర్యాదులు చేపట్టి దీనికి తగు చర్యలు తగు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి వెల్లె శ్రీనివాస్ గారు ఆ యొక్క పదవిని పూర్తిగా తీసేసి నాకు మాట ఇచ్చిన విధంగా ఆ పదవి అనేది కమిటీ నుంచి తీసేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మేము ముందే అడిగినప్పుడు ఆ పదవి గురించి మీకు ఇయ్యము అని చెప్తే మేము కూడా దాని గురించి ఏమి చెప్పపోదుము. ఆ రోజు మాకు ఇచ్చిన మాట ప్రకారము పదవి కాంపిటీషన్ వస్తుంది పూర్తిగా తీసేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ యొక్క పదవిని 10 లక్షల రూపాయలకి అమ్ముకొని సంఘానికి ఫండ్ ఇస్తున్నారని పైపైన మాటలు చెప్పుకుంటూ ఆ యొక్క పదవిని వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. దయచేసి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాము. ఈ యొక్క పదవిని పూర్తిగా తీసేయవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి యొక్క ముఖ్య కారణము సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం యొక్క పదవులని బేరసారాలుగా ఏర్పాటు చేసి అమ్ముకుంటున్న కార్యక్రమం గురించి ఖండిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను బొమ్మిడి అశోక్ని వెల్లె శ్రీనివాస్ గారికి ఆర్యవైశ్య పట్టణానికి అధ్యక్షునిగా పోటీ చేసినటువంటి సమయంలో వారికి అండదండగా నిలిచి ఆ యొక్క పనులు కూడా మానుకొని ప్రతి ఒక్క గడప ఎక్కి దిగడం జరిగింది. వారి యొక్క గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. మేము ఎంతగానో ప్రయత్నించి వెల్లె శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత నేను ఆర్యవైశ్య పట్టణ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కావాలని అడగడం జరిగింది. దానికి శ్రీనివాస్ గారు ఆ పదవికి కాంపిటీషన్ చాలా ఉంది, చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆ పదవి ఒకరికే కేటాయించడం వల్ల మనం అందరి ముందర కంట అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఆ పదవిని పూర్తిగా తీసేస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి నేను కూడా ఏకీభవిస్తూ సంఘానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉండొద్దనే ఉద్దేశంతో నేను కూడా సరే అన్న పదవి ఎవరికి ఇవ్వకపోతే ఓకే అని చెప్పేసి ఆ రోజు అన్నగారికి చెప్పడం జరిగింది. నాకు కూడా వెల్లె శ్రీనివాస్ గారు ఆ పదవి మొత్తం పూర్తిగానే తీసేసినట్టుగా మాట ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు జరిగిన తర్వాత 15 రోజులకి ఒకసారి వాటర్ ట్యాంక్ దగ్గర సోమ వెంకటేశ్వర గారి క్యాన్వాసింగ్ ఆఫీసులో కూర్చొని ఎవరెవరికి ఏ పదవులను రాస్తున్న సందర్భంలో వెల్లె శ్రీనివాస్ గారు అప్పుడు మేము ముఖ్యంగా తిరిగిన 20-25 మంది ఆర్యవైశ్య సోదరులు ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మరియు పిఆర్ఓ అనే 2 పదవులకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆ 2 పదవుల్ని కమిటీల నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నామని చెప్పేసి అందరి ముందర చెప్పడం జరిగింది. తర్వాత రాచర్ల కమలాకర్ గారికి ఆ యొక్క పదవిని 10 లక్షల రూపాయలకి అమ్ముకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క
వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని కమిటీ నుంచి తీసివేయకపోతే ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి జరుగుతుంది. దీన్ని గమనించుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘ ముఖ్య నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ ఈ యొక్క విషయం గురించి ఆలోచించి దాని యొక్క బాధ్యుల్ని పిలిపించి ఆ యొక్క పదవిని పూర్తిగా తీసేసే వరకు ఈ పోరాటం సాగుతుంది. అవసరమైతే 19వ తారీఖు నాడు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా మేము అడ్డుకుంటాము. దీన్ని జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో దీని యొక్క ఫిర్యాదులు చేపట్టి దీనికి తగు చర్యలు తగు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి పెళ్ళె శ్రీనివాస్ గారు ఆ యొక్క పదవిని పూర్తిగా తీసేసి నాకు మాట ఇచ్చిన విధంగా ఆ పదవి అనేది కమిటీ నుంచి తీసేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మేము ముందే అడిగినప్పుడు ఆ పదవి గురించి మీకు ఇయ్యము అని చెప్తే మేము కూడా దాని గురించి ఏమి చెప్పపోదుము. ఆ రోజు మాకు ఇచ్చిన మాట ప్రకారము పదవి కాంపిటీషన్ వస్తుంది పూర్తిగా తీసేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ యొక్క పదవిని 10 లక్షల రూపాయలకి అమ్ముకొని సంఘానికి ఫండ్ ఇస్తున్నారని పైపైన మాటలు చెప్పుకుంటూ ఆ యొక్క పదవిని వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. దయచేసి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాము, ఈ యొక్క పదవిని పూర్తిగా తీసేయవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. జై జై వాసవి.